తమ మనుగడ కోసం కొన్ని పార్టీలు దేశ సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విభజనను జనసేన ఏనాడు వ్యతిరేకించలేదన్నారు. అమరుల కుటుంబాలను ఇంతవరకు గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మాకు హోప్ లేదు, ఉంటామో లేదో తెలియదు, కానీ లోపల గుండెల్లో మటుకు కొట్లాటే ఉంది. మేము ఆగం. పోట్లాట మేము బతకడానికి పిలిచే ఊపిరి మాకు. అంటే ఇది పెట్టుకున్నామే కాబట్టి అది ఎలాంటి పార్టీ అంటే మేము పెట్టుకున్న పార్టీ ఇట్స్ కంప్లీట్లీ ఇట్ ఫిల్డ్ విత్ క్రిమినలైజేషన్. అంటే ఏదైనా సరే ముందు మీరు చూస్తాం సోషల్ మీడియా అబ్యూస్ దగ్గర నుంచి డెత్ థ్రెట్స్ తాగిస్తారు. దే డోంట్ మైండ్. దే వైప్డ్ అవుట్ their own uncles in their own families. That kind of political party, we fought against it. And scams కానీ ఇలాంటి వాటి మేము కొట్లాడు ఎందుకు చెప్తున్నాను మిగతా నాయకులందరికీ కొంటే, యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అస్, యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వాట్ వీ డిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ రెస్పెక్టివ్ రీజియన్స్ అండ్ స్టేట్స్. కర్ణాటక నుంచి ఇవన్నీ మన నేలకు అవసరమైన ఆలోచన విధానం జనసేన పెట్టింది. అందుకే జనసేనకి చాలా చాలా లాంగ్ భవిష్యత్తు ఉంది. దీనికి అది నిలబడాలి దీనికి. సో నేను ఇది నిలబడ్డప్పుడు Janasena has went through a lot of turbulence. And when you believe in some ideology, be ready to lose. Be ready to get to completely lose yourself in. You had to immerse in it. Meeku dari teliyadu, emi teliyadu. It only whether I am going ahead or not. 1200 యువత కుటుంబాలు ఈ రోజు అందరం జెన్సీ మాట్లాడుతూ ఉన్నాం. What happened to the people who lost their lives? 1200 people had lost their lives. They were young kids. చిన్న పిల్లలు అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకున్న పిల్లలు యువతని బలి చేసి నాయకులు గద్దెలకు ఎక్కారు. ఈరోజు జెన్సీ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ జెన్సీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ జనరేషన్, a young generation who had lost, maybe in confusion, maybe in emotion. They went to Naxalism, they went to different walks of different kinds of ideologies. తెలంగాణ సాధనకు కూడా నాకు ఎందుకు తెలంగాణ మీద అంత గౌరవం ఉంటుంది, ఆ యువతను చూసి నాకు నిజంగా గౌరవం వస్తుంది. ఒక నేల కోసం ఇంత ఆత్మ బలిదానాలు చేసుకుంటారా అనేది. నేల కాదు, నా దేశం కాదా? అలాగే 1200 మంది అమరవీరులకి నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం. 1 సంవత్సరం పైన లేటుగా వచ్చింది తెలంగాణకి ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వేచ్ఛ. 47 అందరికి ఆగస్టులో వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 48లో వచ్చింది. అలాంటి తెలంగాణ స్ఫూర్తిని నేను చూసి 1200 మంది యువతకి మనం నివాళులు అర్పిద్దామంటే నువ్వు అది కూడా చేయనివ్వవు అంటే దిస్ ఈస్ ద హిపోక్రసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ వచ్చిందో ఆశయాల కోసం నా నేలలో భాగం, మన భారతదేశంలో అంతర్భాగం ఉంది. ఆ నేల కోసం జనసేన తన వంతు తన కృషి చేస్తున్న మీకు మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తాను. మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత. ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈ రోజు ఎజెండాలు ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న ఆలోచనలు వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో
మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. ఈ దేశం ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. మనకున్న లిమిటెడ్ పరిమితులు కావచ్చు, స్వీయ పరిమితుల్లో మన సొంత సామర్థ్యాలతోటి జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం ఈ రోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి కూపస్థ మండూకాలంటారు, బావిలో కప్పల్లాగా మన నేల మీదే కూర్చొని మాట్లాడి మన పరిమితులతో ఉండే, అంటే మన గీసుకున్న గీతల మధ్య మాట్లాడితే దేశం తాలూకు సారూప్యత కానీ దేశం తాలూకు విశిష్టత కానీ మనకు అర్థం కాదు. అందుకని మన స్వంత సరిహద్దులకి, మనం గీసుకున్న సరిహద్దులకి పరిమితం కాకుండా విశాల ప్రపంచాన్ని చూడటానికి ఈ రోజున ఢిల్లీ రాజధాని మనకు పెద్ద వేదికని ఇచ్చింది.